హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీకు మంచి ఫాస్ట్ ఫుడ్ చూపిస్తున్నానండి. జంక్ ఫుడ్డే, కాకపోతే ఈజీగా ఉంటుంది. కొంచెం బాగా ఆకలేసినప్పుడు ఇలాంటి ఫుడ్ ఫాస్ట్ అయిపోతుందని చెప్పి చూపిస్తున్నాను. ఈవినింగ్ టైంలో ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే ఇలా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ముందుగా మనం పాస్తాని కొంచెం కుక్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చికెన్ కూడా స్కిన్లెస్ బోన్లెస్ని మనం పక్కన పెట్టుకోవాలి. అది కూడా చాలా తక్కువే తీసుకున్నాను, చూసారు కదా. ఒక 4-5 ముక్కలు ఉంటాయి అంతే. వాటిని బాగా ఉప్పేసి కడిగేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. పాస్తాను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత లైట్గా సరిపడేటంత కారం, ఉప్పు, మసాలా పౌడర్ 3 యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మనం మొత్తం కలిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారా, ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న ఆయిల్ ఈ రెడీ చేసుకున్న చికెన్ పీసెస్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఎగ్ పాస్తా ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను. ఇది చికెన్ పాస్తా అన్నమాట. చూడండి, ఇలా తక్కువ ఆయిలేనండి, ఎక్కువ ఆయిల్ అయితే యాడ్ చేయలేదు. నేను లైట్గా యాడ్ చేశాను. చికెన్ అలాగా కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు చికెన్కి, బేగా కుక్ అయిపోద్ది అనమాట. చూసారా, ఇలా డీప్గా ఫ్రై చేసుకున్నాను. అన్నీ ముందే రెడీ చేసుకున్నాను కదా. కారం, ఉప్పు అంతా ముక్కలకి ఎక్కువ ఎక్కిందనమాట. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పాస్తాని అలా యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం బాగా ఉడికిపోయిందండి పాస్తా. గిన్నెలో వేయగానే అది అలా అంటుకుపోయినట్టు అయిపోయింది. కానీ ఈ ఫ్రై చేసేటప్పుడు బాగానే అయిపోయింది. కావాలి అంటే సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మాకు సరిపోదు అనిపించి నేను యాడ్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఇలా ఫ్రై చేసుకోవడమే. పెద్ద కష్టమేం అనిపించదు, చాలా సింపుల్ మెథడ్. బాగా ఆకలేసేటప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా రెడీ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. చూసారా ఫ్రెండ్స్, నేను అవసరం వరకు ఎంత ఫ్రై అవ్వాలో అంతవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ అలానే టమాటో స్లైసెస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి కూడా వేసుకున్నాను. ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఎలా ఉందో నా వీడియోని చూసి నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాగుందా ఫ్రెండ్స్? చూడడానికి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయిందనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్ అండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.